సో ఆల్ మేజర్ ఆర్గాన్స్ ఆరిజినేట్ ఎన్వైరన్మెంటల్ డిస్టర్బ్స్ హ్యావ్ లాంగ్ లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎన్ఎస్ ఉంది, ఈ టైంలో ఉంది, 3rd వీక్ 4th వీక్ 5th వీక్ తీసుకున్నాం. ఈ 3rd 4th 5లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాడు డిస్టర్బ్ అవడానికి. ఫుడ్, మదర్ యొక్క రేడియేషన్. నెక్స్ట్ ఇది జెనెటిక్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా డెవలప్ అవుతున్న టైంలో ఈ 3rd వీక్ ఆ టైంలో ఏంటంటే మోస్ట్లీ ఇంతకుముందు రాకముందు ఏంటంటే ఇప్పుడు అది పర్ఫామ్ చేస్తారు. ఆమ్నియోసెంటసిస్ ఉందా, ఆమ్నియోసెంటసిస్. ఆ ఆమ్నియోసెంటసిస్లో ఏమవుతుంది, డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ తీసుకొని ఏం చేస్తారు, క్యారటైపింగ్ చేస్తారు. క్యారటైపింగ్ చేసినప్పుడు కాంజెనిటల్ డిఫార్మిటీ ఉందా లేదా, కాంజెనిటల్ డిఫార్మిటీ అదే ఏదైనా వస్తుందా లేదా అనేది నువ్వు డిటర్మైన్ చేస్తావు. అది చేసినప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా ఏంటంటే ఆ టైంలో నువ్వు జీన్ థెరపీస్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐలో ఇష్యూ వస్తుంది అనుకో నీ డెవలప్ అవ్వట్లేదు అనుకో, ఇప్పుడు ఏంటంటే ఆ లొకేషన్లో ఏ జీన్ అయితే ఉంటుందో ఆ జీన్ దానిలోకి ఇంప్లాంట్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేశారు. అడ్వాన్స్డ్, ఇంకా అది ఇప్పుడు టూ మచ్ అడ్వాన్స్డ్లో ఉంది ఇప్పుడు. సో అదేంటంటే ఆబ్వియస్లీ డబ్బులు ఉంటే వర్కౌట్ అవుతుంది. దానికి ఏంటంటే మళ్ళీ ఎథికల్ ఇష్యూస్ జనరేట్ అయినాయి. ఎలా చేస్తావు నువ్వు బేబీని, అలాగా నేచర్ ఇస్తుంది కదా, నేచర్ని ఎలా కంట్రోల్ చేస్తావు, దట్ ఇస్ అ రియాలిటీ ఆల్సో, బట్ వీ డోంట్ నో.